నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. 12 రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా నర్మదా. గురుజీ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అలాగే గురుగారు, వృషభ రాశి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు ఏ లక్కీ డేస్ కలిసి వస్తాయి, వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి, టైం ఏంటి, అదేవిధంగా వారి ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశి వారు ఈ మొండివారు అనమాట. ఓకే. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎక్కడైతే ఉంటాడో వాడికి ఎంతసేపు మనుషులు కావాలా, ప్రేమ కావాలా. అందువలన కుటుంబాన్ని, స్నేహితుల్ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపన ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఓకే. ఆ శుక్రుడు డ్యూటీయే అది. అందువలన ఈ విపరీతమైనటువంటి మొండితనం వల్ల కొన్ని లాసులు అవ్వడానికి కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మనకి ఈ వృషభ రాశి వారు ఏంటంటే నిజాయితీ అనేటటువంటిది, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం అనేటటువంటిది ఉంటుంది. ఇందులో కృత్తికా నక్షత్రం వారు వస్తారు, రోహిణి నక్షత్రం వారు వస్తారు, మృగశిర నక్షత్రం వారు వస్తారు. 3 రాశులకి మళ్ళీ 3 డిఫరెంట్ యాక్టివిటీస్, లక్షణాలు ఉంటాయి. ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళు వృషభ రాశిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఈగోయిస్టిక్గా ఉంటారు. అండ్ వాళ్ళని ఎవరు ఏమనకూడదు, ప్రేమిస్తారు, మనుషుల్ని అన్నీ పెడతారు, బ్రహ్మాండంగా ఉంది. కానీ వాళ్ళని అంటే మాత్రం వాళ్ళు ఊరుకోరనమాట, వెంటనే ఫీల్ అయిపోతారు. సో రోహిణి నక్షత్రం వాళ్ళు ఉన్నారు, దీనికి అధిపతి చంద్రుడు. కాబట్టి ఈ చంద్రుడికి మనుషులు కావాలా, అందరితో స్నేహం కలిగి ఉంటారు, అందరినీ కలుపుకొని వెళతారు, మీడియేషన్స్, బిజినెస్లు అనేటటువంటి రంగాల్లో రాణించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఉన్నతాధికారులంతా కూడా అయ్యేటటువంటి అవకాశాలు చాలామంది వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అని అర్థం. అండ్ నెక్స్ట్ ఇంకొక లాస్ట్ది వచ్చేసరికి మృగశిర నక్షత్రం. వీళ్ళకి బంధుప్రీతి ఎక్కువ బాగా. నా తల్లి, నా అక్క, నా పుట్టింటి వారు, నా అక్క పిల్లలు అని ఇలా వాళ్ళు భావిస్తూ ఉంటారు. దీన్ని ఎప్పుడైతే ఈ వీళ్ళపైన ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామో వాడు న్యాచురల్గా కట్టుకున్న పిల్లం బాధపడుతుంది. ఎప్పుడు బాధపడదు? ఎప్పుడు భార్య తరపు తల్లిని, భార్య తరపు బంధువుల్ని, వాళ్ళ అన్నదమ్ములను కూడా సమానంగా ప్రేమించగలిగే మనస్తత్వం కనుక ఇతనికి ఉంటే బాధపడరు. కానీ వీళ్ళు అలా చేయరు. మృగశిర నక్షత్రం వాళ్ళు వీళ్ళ వైపే ఎక్కువ ఉంటారు, మగ్గు చూపుతారు. అండ్ సో ఎలాగోలాగా భార్య బాధితులు అవుతారనమాట. అంటే భార్య చేత తనులు తింటారు ఈ వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళ ఎక్కువ అట్రాక్టింగ్ పర్సనాలిటీ బాగుంటుంది వీళ్ళకి, ఆడవాళ్ళు. అండ్ నేను ఒక వృషభ రాశి అమ్మాయికి చూసమ్మా, వాళ్ళ భర్త అక్కడే ఉన్నాడు, అమ్మ నీది వృషభ రాశి, నాది వృషభ రాశి, నీకు అట్రాక్టింగ్ పర్సనాలిటీ, ప్లీజింగ్ పర్సనాలిటీ ఉంటుంది, నీకు ఎక్కువ వెనకాల ఫాలోయింగ్ అని వాళ్ళ ఆయన హళ్ళిపోయాడు, ఏమిట్రా ఇలా అంటున్నాడు ఈయన అని. అయితే ఆమె నిజమే, పాపం స్నేహశీలి, మంచిది, నిజాయితీ పర్రాలు. అయితే ఆ తర్వాత ఆమె లేనప్పుడు ఒకసారి నన్ను అడిగాడు అనమాట, ఏం సార్ నిజంగానే వెనకాల ఎక్కువ మగవాళ్ళు పడతారా అన్నట్టు. అంటే వాళ్ళ ప్లీజింగ్ పర్సనాలిటీ, వాళ్ళ చక్కగా 10 మందిని నవ్వించే వాక్చాతుర్యము, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ని బట్టి మిగతా గ్రహాలు కూడా ఉండాలి. ఇన్ జనరల్గా మనకి ఈ లక్షణాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. అంటే పట్టుకుంటే ఏదైనా పనిని వదలరు వాళ్ళు, సక్సెస్ చేసేదాకా వదలరు. ఒకవేళ ఏదైనా పని సక్సెస్ కాకుండా కనుక ఫెయిల్ అయితే కృంగిపోతారన్నమాట. అందరు డిప్రెషన్లో కేవలం 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉంటే వీళ్ళ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే 48 గంటల డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఏదైనా సరే. కాబట్టి వృషభ రాశి వాళ్ళు స్నేహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మనల్ని డిప్రెషన్కి పంపించేటటువంటి వాళ్ళతో కనుక మనం స్నేహం చేస్తే వాళ్ళ డిప్రెషన్లో పోయి మనల్ని డిప్రెషన్లోకి పంపిస్తారు. అండ్ వీళ్ళకి వృషభ రాశి అంటే ఏంటి? ఎద్దు. ఎద్దు ఏం చేస్తుంది? దానికి రోజు రైతుల దగ్గర మనం గమనిస్తే ఎద్దుల బండిలో వెళ్తారు వాళ్ళు, వెళ్ళేసి అక్కడ చెరుకు అంతా కొట్టేసి ఆ లోడ్ అంతా వేసేసి ఎద్దుల బండిలో, రైతు రాడు, దాన్ని తోలక్కర్లేదు, అదే ఇంటికి తీసుకొచ్చి వచ్చేస్తుంది. అంటే ఒక ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, అంటే ఎద్దు బ్రెయిన్. అందుకే వీళ్ళంతా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే దే ప్రిఫర్ మెకానికల్ వర్క్ అనమాట.
నేను ఏదో లక్కీగా నాది రోహిణి నక్షత్రం, కృష్ణాష్టమి రోజున పుట్టాను కాబట్టి ఆ రోహిణి నక్షత్రంలో ఉన్నా కూడా కొంచెం సృజనాత్మకత మీలాంటి వాళ్ళ సహకారంతో అడ్వైజెస్తో వచ్చింది. బట్ పీపుల్ ఇన్ వృషభ రాశి వాళ్ళు దే ఆర్ నో డౌట్ ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ మిగతా పర్సనల్ చార్ట్స్ యొక్క గ్రహాలు ఏ గురుగ్రహమో ఏ శుక్రగ్రహం దృష్టి శుభగ్రహాల దృష్టి ఉంటే వస్తుంది. బట్ ఇన్ జనరల్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళు కొంచెం బద్ధకస్తులనే చెప్పాలి. పని స్టార్ట్ చేస్తే ఇంజిన్ ఉండాలి. అంటే ఇంజిన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎలా అంటే వెనక ఉండి మేషరాశి నుంచి సెకండ్ రాశి, ఆ తర్వాత చంద్రుడు కూడా అందులో ఉండడం వలన 2వ నెంబర్ ఉండడం వల్ల వీళ్ళకి పోస్ట్ సీఎం పోస్ట్ ఇస్తాంరా అంటే తీసుకోరు వీళ్ళు. క్లాస్ లీడర్ పోస్ట్ ఇస్తామని ఫస్ట్ బెంచ్లో కూర్చోరా అంటే సెకండ్ బెంచ్లో కూర్చుంటారంటారు అనమాట. ఇది ఈ రాశి యొక్క లక్షణాలు. కాబట్టి చక్కగా అందరికీ కూడా మేలు చేయాలి, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి, తర్వాత అందరినీ సమాన దృష్టితో సమతా దృష్టితో వెళ్ళాలి అనేటటువంటి భావాలు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళకి రోగాలు ఏమొస్తాయి అని అంటే మానసికంగా వీళ్ళు మనుషులతో ఎక్కువ అభిమానిస్తారు కాబట్టి ఆ మనుషులు హ్యాండీ వెళ్ళిపోయినప్పుడు మెంటల్ డిప్రెషన్స్కి వెళ్ళిపోతారు వీళ్ళు. న్యాచురల్ ఇవన్నీ. అండ్ శుక్రుడు అధిపతి కాబట్టి సౌందర్య పిపాసులు వీళ్ళు. అంటే వేర్ బ్యూటీ ఈజ్, వేర్ స్పిరిచువలిజం ఈజ్, ఆధ్యాత్మికంగా కొంతమంది ఉంటారు. అండ్ సౌందర్యానికి, సౌందర్యమైనటువంటి వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. కాబట్టి వీళ్ళ యొక్క లక్కీ నెంబరు 6. అలాగే వీళ్ళకి లక్కీ డే ఏమో శుక్రవారం. వీళ్ళకి లక్కీ కలర్ ఏమో చక్కగా లైట్ కలర్స్ మీద పింక్ కలరు. ఆ తర్వాత వీళ్ళు ఎటువైపు సెటిల్ అవుతారు వీళ్ళు అని అంటే వీళ్ళు పుట్టినటువంటి ప్లేస్ నుంచి మనకి దక్షిణ దిక్కుగా వీళ్ళకి సెటిల్ అవ్వాలని అనుకుంటారు పాపం. కానీ వీళ్ళు నైరుతి దిక్కులో, వీళ్ళు పుట్టినటువంటి ప్లేస్ నుంచి నైరుతి దిక్కులో ఎక్కువ మంది సెటిల్ అవ్వడం నేను చూశాను. కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ దుర్గాదేవి భక్తులు ఉంటారు. వీళ్ళ ఆరాధ్య దైవం దుర్గా. కాబట్టి ఈ అమ్మవారికి వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. వృషభ రాశికి సంబంధించి వాళ్ళ స్వభావం అలాగే వారి ప్రవర్తన వాళ్ళకి ఏ రోజులు కలిసిస్తాయో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.